ప్రస్తుతం బాలకృష్ణకు అరుదైన రికార్డును అందించిన డాకు మహారాజ్ చిలకలూరిపేటలోని సిల్వర్ జూబ్లీ జరుపుకోవడంతో నందమూరి అభిమానులు గత వైభవాన్ని మననం చేసుకుంటున్నారు. చిలకలూరిపేటలో పలు మొదటి విజయోత్సవాలకు నందమూరి ఫ్యామిలీ అంకురార్పణ చేయటం విశేషం. చిలకలూరిపేట కేంద్రంలో తొలిసారి 100 రోజులు చూసిన చిత్రం గుండమ్మ కథ. ఇందులో మరో హీరోగా ఏఎన్ఆర్ ఉన్నప్పటికీ ఈ చిత్రం ఎన్టీఆర్ 100వ సినిమా విజయటంగా మోగించడంతో క్రెడిట్ రామారావుకే దక్కింది. ఈ సినిమా లేట్ రిలీజ్లో చిలకలూరిపేటలోని విశ్వనాథ్ థియేటర్లో శతదినోత్సవం జరుపుకుంది. అదే ఏడాది ఎన్టీఆర్ లవకుశ కూడా ఆలస్యంగానే విడుదలై చిలకలూరిపేటలోని నాగార్జున కళామందిర్లో 100 రోజులు ప్రదర్శితం కావడం విశేషం. ఇక చిలకలూరిపేటలో తొలి రజతోత్సవ చిత్రంగా ఎన్టీఆర్ కొండవీటి సింహం నిలిచింది. ఈ సినిమా వెంకటేశ్వర థియేటర్లో రోజు 3 ఆటలతో 177 రోజులు ప్రదర్శితమై మరో 12 రోజులు ఉదయం ఆటలతో సాగి మొత్తం 189 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, చండశాసనుడు, బ్రహ్మంగారి చరిత్ర చిత్రాలు నూన్ షోస్తో శతదినోత్సవాలు చూశాయి. ఎన్టీఆర్ చిత్రసీమలో ఉండగా చిలకలూరిపేటలో అత్యధిక శతదినోత్సవాలు కలిగిన ఏకైక హీరోగా ఉన్నారు. ఇదే కేంద్రంలో ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం కొన్ని రోజులు నూన్ షోతో కలిసి 110 రోజులు ఆడింది. తర్వాతి రోజుల్లో డైరెక్ట్గా రెగ్యులర్ షోస్తో 100 రోజులు చూసిన సినిమాగా నాగార్జున శివ నిలిచింది. చిలకలూరిపేటలోని విశ్వనాథ్లో శివ శతదినోత్సవం చూసింది. తర్వాత చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నాగార్జున కళామందిర్లో రెగ్యులర్ షోస్తో 100 పూర్తి చేసుకుంది. బాలకృష్ణకు ఈ సెంటర్లో రెగ్యులర్ షోస్తో 100 రోజులు చూసిన తొలి చిత్రం పెద్దన్నయ్య. అంతకుముందు బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్ సింగిల్ షిఫ్ట్తో 100 రోజులు పూర్తి చేసుకుంది. పెద్దన్నయ్య 100 రోజులు ఆడిన తర్వాత నుంచి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోల సినిమాలు కూడా వరుసగా చిలకలూరిపేటలో శతదినోత్సవాలు చూడడం ఊపందుకుంది. ఇక చిలకలూరిపేటలో రోజు 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ చూసిన మొదటి చిత్రంగా బాలకృష్ణ సమరసింహారెడ్డి నిలిచింది. నాగార్జున కళామందిర్లో సమరసింహారెడ్డి 177 రోజులు ప్రదర్శితమైంది. తర్వాత నాగార్జున కళామందిర్లోనే చిరంజీవి ఇంద్ర 175 రోజులు 4 ఆటలతో ఆడింది. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి కూడా అదే నాగార్జున కళామందిర్లో రోజు 4 ఆటలతో 175 రోజులు చూసింది. ఈ సెంటర్లో రామకృష్ణ థియేటర్లో మహేష్ బాబు పోకిరి నూన్ షోస్తో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. చిలకలూరిపేట సెంటర్లో తర్వాత ఎంతో మంది యంగ్ హీరోస్తో మూవీస్ సైతం 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. అయితే అఖండ చిత్రం రామకృష్ణ థియేటర్లో రోజు 4 ఆటలతో 181 రోజులు పూర్తి చేసుకుంది. అదే కేంద్రంలో రామకృష్ణ థియేటర్లో రోజు 4 ఆటలతో భగవంత కేసరి 211 రోజులు ప్రదర్శితమైంది. ఇప్పుడు చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్లో రోజు 4 ఆటలతో డాకు మహారాజ్ 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. అలా చిలకలూరిపేటలో మొత్తం 4 చిత్రాలు సమరసింహారెడ్డి, అఖండ, భగవంత కేసరి, డాకు మహారాజ్ రోజు 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. అలాగే నందమూరి ఫ్యామిలీలోని 3 తరాల హీరోలు ఈ కేంద్రంలో రెగ్యులర్ షోస్తో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ చూడటం కూడా ఓ అరుదైన అంశమని చెప్పాలి.